Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest: Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అండి, రైట్. వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నామండి. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూసారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మనం క్యూర్సెల్ వేసిన వాటర్లో కాసేపు పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మనం మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లెన్జింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్టు. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్లు, గ్రేప్ స్టెమ్ సెల్లు మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.inyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి, ఇట్లాగా అన్ని చోట్ల నుంచి, కర్ణాటక నుంచి ఎస్పెషల్లీ అన్ని చోట్ల నుంచి మనకి ఇక్కడ టీమ్స్ వస్తున్నారండి. ఇప్పుడు అన్మిట్ ఆప్షన్ ఇచ్చి ఉంటే మీకు తెలుసుంటది. ఎనీవే, కొత్త వాళ్ళ కోసము అసలు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పి ఇక్కడ పిలుచుంటారు. ఎస్ అండి. ఇది ఇప్పటివరకు మీరు చూసింది ఏంటంటే కొన్ని వీడియోస్ లో మనది బిజినెస్ ఇది ఏంటి అంటే ఒక ప్రొడక్ట్ బేస్డ్ అండి. ఎలాంటి ప్రొడక్ట్ బేస్డ్ అంటే అద్భుతమైన ప్రొడక్ట్ బేస్డ్. ఈ ప్రొడక్ట్ ఏంటంటే వాళ్ళకున్న ఎలాంటి క్రానికల్ డిసీజెస్ అయినా చాలా లెంతీగా లాంగ్ రన్ లో అంటే లాంగ్ వేలో వాళ్ళకి ఎన్నో సంవత్సరాల తరబడి అయినా ఉన్న వాటిని అలాంటి దానిలను కూడా ఇది క్యూర్ చేసేటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ బేస్డ్ కి సంబంధించిన ఒక బిజినెస్. సార్ ప్రొడక్ట్ అంటున్నారు మళ్ళీ బిజినెస్ అంటున్నారు అనేసి మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు. ఎస్ అండి, ఒక్కటే బిజినెస్ దాంట్లోనే ఒక చక్కటి ఇన్కమ్ ప్లాన్ ఉంది. ఈ బిజినెస్ ని బేస్ చేసుకుని ఒక చక్కటి ఇన్కమ్ ప్లాన్ ఉంది. ఎప్పుడైనా ఎవరైనా ఏమడుగుతుంటారు, మీకు ఆరోగ్యం బాగుందా అని అడుగుతారు. ఇది మన హెచ్ఈరావు సార్ ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగుందా, లేకపోతే మీరు బాగున్నారా అంటారు. బాగున్నారా అంటే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి, అట్లాగే వాళ్ళు కొంచెం మంచిగా ఫైనాన్షియల్ గా స్టాండర్డ్స్ లో ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి ఒక చక్కటి అవకాశము చక్కటి మనకి ప్రొడక్ట్ బేస్డ్ ఉండి అంతకన్నా మించి మంచి ప్లాన్, దీంట్లో ఇన్కమ్స్ సంపాదించుకునేటువంటి ఒక చక్కటి ప్లాన్ ఉంది. అలాంటి ప్లాన్ ని మనం విన్నామా? ఎస్ విన్నామండి. ఎందుకంటే చూడండి, గత కొద్ది నెలల్లోనే జస్ట్ ఒక 5 to 6 months బ్యాక్ మనకి ఈ సౌత్ సైడ్ కి మనకి తీసుకుని వచ్చారు ఇలాంటి ప్లాన్ ని. ఇది మన ఇండియాలో ఇంకా ప్రీ లాంచింగ్ లోనే ఉంది. అలాంటి దాంట్లో ఈ గత కొద్దిగా 5 నెలల్లోనే ఒక ర్యాక్ అండ్ రోల్ చేస్తుందండి. ఎలాగంటే అసలు అద్భుతాలు సృష్టిస్తుంది. అలాంటి దాన్ని మీరు వినడానికి వచ్చారు కదా. రియల్ గా మిమ్మల్ని పిలిచిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఇంత మంచి అద్భుతమైన అవకాశాన్ని ఇది అతిశయోక్తి కాదు. మిమ్మల్ని పిలిచిన వాళ్ళకి మొదటగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే మీరు కూడా శ్రద్ధగా ఇప్పుడు చెప్పే ఎవరైతే ఒక మంచి లీడర్ చెప్తారో దాన్ని మీరు శ్రద్ధగా వినండి. విన్న తర్వాత మీకు దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే తర్వాత అడుగు. కానీ ఎనీవే, ఇలాంటి ఒక మంచి చక్కటి ప్లాన్ ని చెప్పడానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ లీడర్ అయితే మనకు ఉండాలి కదా. అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ లీడర్ ని దీంట్లో బాగా అనుభవజ్ఞుడై తను కూడా ఒక సక్సెస్ఫుల్ వేలో వెళ్తూ సక్సెస్ అయినటువంటి వ్యక్తిని ఇప్పుడు నేను ఇన్వైట్ చేస్తున్నానండి. ఎవరు కాదు, ద హెచ్ఈరావు సార్. ప్లీజ్ లెట్ మీ వెల్కమ్ సార్. Yes, sir. Thank you. ఎస్ సార్. మీరు ఒక మొబైల్ ని మ్యూట్ చేసుకోండి. 2 మొబైల్స్ ఉంటే ఒక మొబైల్ మ్యూట్ చేసుకోండి సార్, ఒక దాంట్లో మాట్లాడండి. Yes, sir. ఎస్ సార్. చక్కటి ప్లాన్ ని మనందరూ కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఇది కేవలం కొత్త వాళ్ళ కోసం కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా హ్యాండిల్ చేయకండి సార్. దయచేసి శ్రద్ధగా వినండి అందరూ కూడాను. సార్ ప్లీజ్ సార్ క్యారీ ఆన్. Yes, sir. Visible and audible.
ఎస్ సార్, ఎస్ సార్. మీ స్క్రీన్ షేర్ అవుతుంది సార్. మీ వాయిస్ కూడా చాలా చక్కగా ఉంది. ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, సో ఇంతవరకు మన రవిచంద్ర సార్ చెప్పినట్లు ఆరోగ్యము ఐశ్వర్యము రెండు ఉండేటువంటి ప్లాట్ఫామ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అలాంటి రెండింటినీ అందిస్తున్నటువంటి ద గ్రేట్ కంపెనీ, న్యూ యంగ్ కంపెనీ, ఎంపవరింగ్ ద వెల్నెస్ అండ్ ఎన్రిచింగ్ లైఫ్స్ అండి. ఫ్రెండ్స్, కలర్ నింపబోతున్నటువంటి గ్రేట్ కంపెనీ న్యూ యంగ్. సో మన కంపెనీ ప్రొఫైల్ ఫస్ట్ ఇంపార్టెంట్. సరే, ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన కంపెనీకి వచ్చేసి ఫస్ట్ నెంబర్ 1 ఇన్నోవేషన్, అంటే కొత్తదనాన్ని క్రియేట్ చేయడం అనేది నెంబర్ 1. తర్వాత ఇంటిగ్రిటీ, టీమ్ వర్క్, ఇలాంటి కోర్ వాల్యూస్ అన్ని కూడా మనకు ఉన్నటువంటి కంపెనీ యొక్క గ్రేట్నెస్. అలాగే కంపెనీ మిషన్ అండ్ విజన్, ప్రతి కంపెనీకి కొన్ని మిషన్ ఉంటుంది. అయితే మన కంపెనీకి ఏమంటే ఒక కటింగ్ ఎడ్జ్తో ఉన్నటువంటి రెవల్యూషనరీ వెల్నెస్ ప్రొడక్ట్స్ని అందించడం అనేది నెంబర్ 1 కంపెనీ యొక్క విజన్. అయితే కంపెనీ యొక్క విజన్ ఏమంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడం అనేది ఈ కంపెనీ యొక్క విజన్ ఫ్రెండ్స్. అయితే ఇంతకుముందే మనం సార్ చెప్పారు, హెల్త్ వెల్త్ రెండు చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఉంటేనే మనము వెల్త్ని సంపాదించుకోగలుగుతాము, వెల్త్ ఉంటే మళ్ళీ ఆ హెల్త్ని మళ్ళీ కాపాడుకోగలుగుతాము. ఇవి రెండు కూడా ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ రెండు ఇవ్వడానికి మనకు ద గ్రేట్ ప్రొడక్ట్ క్యూర్సెల్ అనమాట, బ్రేక్ త్రూ ఇన్ ద హెల్త్ అండ్ వెల్నెస్ అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ 1 టెక్నాలజీ, వరల్డ్లోనే యూనిక్ టెక్నాలజీ, స్టెమ్ సెల్ టెక్నాలజీ. స్విట్జర్లాండ్లో గ్రీన్ యాపిల్ నుంచి డెరివ్ చేయబడినటువంటి మాలస్ డొమెస్టికాతో ఇది తయారు చేయబడింది. అలాగే సినర్జెస్టిక్ బ్లెండ్, ఇవన్నీ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత అన్ని హై రిచ్ విటమిన్స్, తర్వాత ఇలాంటివన్నీ కూడా మన బాడీకి ఏమేమైతే కావాలో అన్ని కూడా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసినటువంటి సినర్జిస్టిక్ బ్లెండ్ కూడా ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. సో మన కంపెనీ బాగుంది అని చెప్పడానికి మీరు నేను చెప్తే సరిపోదు, కాబట్టి వరల్డ్లో ఒక 14 ఆర్గనైజేషన్స్ మన కంపెనీ ప్రొడక్ట్ బాగుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, చాలా వండర్ఫుల్గా వర్క్ చేస్తుందని చెప్పేసి ఎండార్స్ చేయడం జరిగింది. ఓకే అండి. సో ఇది ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి ఈ మాలస్ డొమెస్టికా అండ్ సోలార్ విటిస్ రెండు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీతో వర్క్ అవుతుంది. వాట్ ఈస్ ద స్టెమ్ సెల్ టెక్నాలజీ అని అంటే మనందరికీ తెలుసు, మన యొక్క శరీరం అంతా కూడా ఎన్నో కణాలతో తయారు చేయబడింది. ఏదైనా కణాలు డ్యామేజ్ అయితే ఆ కణాలకు సంబంధించిన ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సపోజ్ లంగ్స్కి సంబంధించిన కణాలు ఏమైనా డ్యామేజ్ అయితే లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీకి సంబంధించిన కణాలు ఏమైనా డ్యామేజ్ అయితే ఆ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ కణాలు ఏదైతే కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా హెల్త్ అంతా కూడా పర్ఫెక్ట్ అవుతుంది. ఆ టెక్నాలజీనే ఇది అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ నెంబర్ 1 ఇక్కడ రిజువనేటింగ్ చేస్తుంది. రిజువనేటింగ్ అంటే సపోజ్ మన దగ్గర 2 వీలర్ కానీ ఒక 4 వీలర్ కానీ ఉందనుకోండి, దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక 2-3 months వన్స్ 2 months వన్స్ దాన్ని మనము ఓవర్ ఆయిలింగ్ ఇస్తాము, అవునా కదా. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఏదైతే చిన్న చిన్న పార్ట్స్ అంతా కూడా కంప్లీట్గా చేసి ఓవర్ ఆయిల్ చేసి మనకి ఇచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ మనం కొన్నప్పుడు ఉన్నటువంటి పికప్, ఆ స్మూత్నెస్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఆ విధంగా మన బాడీలో సెల్స్ అంతా కూడా ఇది ఫస్ట్ రిజువనేట్ చేస్తుంది, రెన్యూయింగ్ చేస్తుంది. ఆల్మోస్ట్ రెండు కూడా ఒకే మీనింగే. తర్వాత రిపేరింగ్, ఏదైనా సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యింటే దాన్ని రిపేర్ కూడా చేస్తుందండి. తర్వాత రీవైటలైజేషన్, అంటే విటమిన్స్ దానిలో ఉన్నటువంటి దాన్ని రీవైటలైజ్ చేస్తుంది ఆ సెల్స్ని. తర్వాత రీజనరేట్, అంటే కొన్ని సెల్స్ ఏం జరుగుతుందంటే అవి పనితనము దాన్ని అంతా కూడా కంప్లీట్ అయిపోయి అవి డెడ్ అయిపోతాయి అనమాట సెల్స్ బాడీలో. అలాంటి ప్లేస్లో ఇది రీప్లేస్ చేస్తుంది, అంటే కొత్త సెల్స్ని రీజనరేట్ చేస్తుంది అనమాట. చేసేదాని నుంచి ఇది ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో అన్ని కూడా పర్ఫెక్ట్ అవుతుందో దానికి సంబంధించిన ఆర్గాన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ అయ్యి బాడీ ఫుల్ పర్ఫెక్ట్ హెల్తీగా తయారవడం జరుగుతుంది. ఇది స్టెమ్ సెల్ టెక్నాలజీ ఫ్రెండ్స్. సో ఇందులో సినర్జిస్టిక్ బ్లెండ్ అనేది కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. చాలా వండర్ఫుల్ ఇంగ్రీడియంట్స్, అసాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, ఆక్సాజెంతిన్, తర్వాత బార్లీ గ్రాస్, బ్లాక్ కోహోస్, తర్వాత ఒమేగా 369, ఇవన్నీ కూడా
చాలా వండర్ఫుల్ కాంబినేషన్. అసలు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు. అలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడింది ఈ సినర్జిస్టిక్ బ్లెండ్ ఫ్రెండ్స్. అయితే ఎంత మంచి ప్రొడక్ట్ అయినా దాన్ని వాడే విధానం కరెక్ట్ గా ఉంటేనే ఆ రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మన కంపెనీ వాడే విధానం కూడా చెప్పారు. ఏంటంటే నంబర్ 1 ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ బ్లూ ప్యాకెట్ చూశారు కదా, ఇందులో ఒక్కొక్క దాంట్లో 20 శాచెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో ఒక స్మాల్ శాచెట్ మనం తీసుకొని మనము నిద్ర లేవగానే వితౌట్ బ్రష్, మనం బ్రష్ చేయకూడదండి. వితౌట్ బ్రష్, ఈవెన్ నీళ్లు పుక్కిలించకూడదు. లేస్తేనే ఇమీడియట్ గా మనము నాలుగు కింద ఆ యొక్క పౌడర్ మనం వేసుకోవాలి. వేసుకొని ఒక 10 minutes అలా వెయిట్ చేసామంటే అదంతా కూడా ఆ లిక్విడ్ ఫామ్ గా అంతా కూడా మారుతుంది. తర్వాత మళ్ళీ దాన్ని మనము మెల్లిగా దాన్ని స్వాలో చేసి మింగివేసి ఒక 5 to 10 minutes గ్యాప్ ఇచ్చి వాటర్ బాగా తీసుకోవాలి. తర్వాత ఒక 20 to 30 minutes గ్యాప్ ఇచ్చి మీరు కాఫీ కానీ, టీ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా వాడాలి మార్నింగ్ టైం. కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే 2 times వాడచ్చు. అంటే మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాత 6 తర్వాత ఎప్పుడైనా సరే వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ విధంగా 2 times కూడా వాడచ్చు. అయితే ఎవరెవరు వాడకూడదు అది కూడా ఇంపార్టెంట్ కదా. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్స్, తర్వాత లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు, 12 ఏళ్ళ లోపు గల చిల్డ్రన్స్ పిల్లలు కూడా వాడకూడదు అనమాట. అంటే యాక్చువల్గా వాడితే ఎందుకు అంటే వాడకూడదు అని కాదు, యాక్చువల్గా వాడితే వాళ్ళకి ఏదైనా చిన్న ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు దీని నుంచి అయిందని చెప్పేసి ఒక అపోహ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ రూల్ కాబట్టి వాళ్ళు మాత్రం వాడకూడదు. ఇది ఏమేమి డిసీజెస్ క్లియర్ కావడానికి ఇది దోహదం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది అనంటే నంబర్ 1 డయాబెటీస్. ఆల్రెడీ టెస్టిమోనియల్స్ వచ్చేసాయి, చాలా మందికి నార్మల్ కూడా అయిపోయింది అనమాట. తర్వాత యాక్నీ పింపుల్స్, అది మా ఇంట్లో మా డాటర్కే పింపుల్స్ కూడా క్లియర్ అయింది. తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్, తర్వాత స్ట్రోక్, మెన్స్ట్రల్ పెయిన్, అల్సర్, లివర్ ప్రాబ్లమ్స్, సెక్సువల్ వీక్నెస్, ఎపిలెప్సీ, ఫిట్స్ అనమాట. చాలా మందికి క్లియర్ అయిపోయింది ఫిట్స్ అనేది. కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీలో చాలా మంది స్టోన్స్ కూడా బయటకు వచ్చేసాయి. తర్వాత నెక్స్ట్ అండి స్పైనల్ కార్డ్ ఇంజరీస్, బ్లడ్ ప్రెషర్స్, బీపీ కంట్రోల్ అయిపోయింది. క్యాన్సర్, చాలా మంది క్యాన్సర్ కూడా క్లియర్ అయిపోయి ఎన్నో టెస్టిమోనియల్స్ మన దగ్గర ఉన్నాయి. బ్రెయిన్ ఇంజరీ, ఆస్తమా, చాలా మందికి ఆస్తమా అనేది ఆల్రెడీ క్యూర్ అయిపోయింది. తర్వాత డెంటల్ ప్రాబ్లమ్స్, పార్కిన్సన్స్, జస్ట్ లైక్ ఇది పారాలిసిస్ మాదిరి పార్కిన్సన్స్. తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్ కావచ్చు, బ్లాక్ ప్యాచెస్ కావచ్చు, కంటి కింద క్యారీ బ్యాగ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా మంది క్లియర్ అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ అల్జిమర్ ప్రాబ్లమ్స్, అంటే దీన్ని అర్లు మరలు అంటారు. అంటే కొంచెం ఏజ్ తర్వాత ఒక 60-70 years తర్వాత వాళ్ళకు ఏదేదో మాట్లాడుతూ ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకు కూడా ఇది ఎంతో మందికి రిజల్ట్స్ ఇచ్చింది. తర్వాత జాయింట్ పెయిన్స్, చాలా మంది ఏజ్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు జాయింట్ పెయిన్స్ కూడా, అది కూడా మా ఇంట్లోనే మా అత్త కూడా క్లియర్ అయిపోయింది జాయింట్ పెయిన్స్ కూడా. హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత పూర్ మెమొరీ కూడా నార్మల్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్, చాలా మంది గ్యాస్ట్రిక్ ఇది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ క్లియర్ అయిపోయినాయి. తర్వాత మల్టిపల్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూరిక్ యాసిడ్, తర్వాత ఆర్థరైటిస్, హెపటైటిస్, ఐ ప్రాబ్లమ్స్. ఇదైతే మేము వండర్ఫుల్ చాలా మందికి గమనించినాం. ఈవెన్ నాతో పాటు నాకు చాలా ఉన్నాయి టెస్టిమోనియల్స్, చాలా ఉన్నాయి. చాలా మంది ఈవెన్ స్పెట్స్ 15 ఏళ్ళ నుంచి వాడే వాళ్ళు కూడా ఆ స్పెట్స్ తీసేసి ఈరోజు వాళ్ళు చాలా హ్యాపీగా చూడగలుగుతున్నారు అనమాట. అలా తర్వాత నెక్స్ట్ అలర్జీస్, ఫైబ్రాయిడ్, తర్వాత బ్యాక్ పెయిన్, ఇలాంటివి ఎన్నో ఇక్కడ యాక్చువల్గా 200 చెప్పారు, 2000 కాదండి, 2000 డిసీజెస్ కూడా ఎంతో మందికి క్లియర్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ 100% ఉంది. సో అలాంటి ఎక్సలెంట్ ప్రొడక్టే మన యొక్క క్యూర్ సెల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో హెల్త్ గురించి మనం తెలుసుకున్నాం. హెల్త్తో పాటు వెల్త్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సూపర్ హైబ్రిడ్ ఇన్కమ్ ప్లాన్తో మన యొక్క ప్లాన్ అనేది తయారు చేస్తారన్నమాట. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత దీని ప్రైస్ యాక్చువల్గా $85 అయితే మనకు ఇండియాలో ప్రీ లాంచింగ్లో ఉంది కాబట్టి కేవలం $62 మనకి ఇస్తున్నారు. అంటే మన INR లెక్కేస్తే ఆల్మోస్ట్ 5,800 రూపీస్ అవుతుంది. 50 BVతో ఈ ప్రొడక్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అది కాకుండా స్పెషల్ ఆఫర్ కూడా మనకు ఉంది. ఏంటంటే ఒక ప్రొడక్ట్ తీసుకుంటే ఇంకొక ప్రొడక్ట్ కూడా ఇస్తున్నారు. ఇది స్పెషల్ ఆఫర్ కూడా మనకు ఉంది. సరే, మనలో ఉన్నటువంటి 5 రకాల ఇన్కమ్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. నంబర్ 1
ప్రోమో రివార్డ్ ఎక్సలెంట్ రివార్డ్, తర్వాత మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైం రివార్డ్స్, తర్వాత ర్యాంక్ ఇన్కమ్, అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వండర్ఫుల్ ఇన్కమ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటే మనం తెలుసుకుందాం. నంబర్ 1 ప్రోమో రివార్డ్. ప్రోమో రివార్డ్ అంటే ఫస్ట్ మనము మన ఐడి యాక్టివేట్ చేసుకొని ఒక ప్రొడక్ట్ తీసుకొని తర్వాత 2 సేల్స్ మనము మన ఓన్ స్పాన్సర్తో మనము చేసినట్లయితే ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ ఏమంటే $3 పర్ వీక్ అండి. వారానికి $3 ప్రకారం మనకు 104 వారాలు అంటే మనం నెలకు 4 వారాలు కనుక లెక్కేసుకున్నట్లయితే 26 మంత్స్ అండి. 26 మంత్స్ అంటే మన INR లెక్కేస్తే కనుక $3 వారానికంటే నెలకి $12. 12 ఇంటూ ఈ రోజు ఉన్నటువంటి యూజిటీ వాల్యూతో మినిమం $90 లెక్కేసుకున్నా సరే మనకు $1080 అంటే నియర్లీ రౌండ్ ఫిగర్ ₹1100 పర్ మంత్ మనం తీసుకోవచ్చు. అట్లా 26 మంత్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా మనకు ఉంటుంది. ఈ విధంగా మనం 2 డైరెక్ట్స్ ఎన్ని 2 డైరెక్ట్స్ చేస్తే అన్ని $3 పర్ వీక్ మనం తీసుకోవచ్చు. ఆ విధంగా అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. సార్ నేను 104 వీక్స్ వెయిట్ చేయలేను, ఏదైనా ఆప్షన్ ఉందా అంటే అది కూడా ఉంది ఫ్రెండ్స్. మనకు సెకండ్ ఆప్షన్ మనకి ఏంటంటే మనకు ఇది వద్దు, నాకు డాలర్స్ వద్దు అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఆప్షన్ మనకు వస్తుంది, డాలర్స్ కావాలా ప్రొడక్ట్ కావాలని ఒక ఆప్షన్ మనకు వస్తుంది. సో దాన్ని మనము ప్రొడక్ట్ ఆఫర్ గానే మనము సెలెక్ట్ చేసుకుంటే 6 ప్యాకెట్లు మనకి ఇమీడియట్ గా ఇవ్వడం జరుగుతుంది. అంటే మన ఇంటికే విత్ ఇన్ 1 వీక్ to 10 days మన ఇంటికి రావడం జరుగుతుంది. దాన్ని మనము సేల్ చేసి డైరెక్ట్ గా మనం క్యాష్ చేసుకోవచ్చు. సో 2 రకాల ఆప్షన్స్, ప్రతి 2 డైరెక్ట్ చేసినప్పుడల్లా ఈ ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ సపోజ్ మీరు ఒకసారి 2 డైరెక్ట్ చేశారు, మీకు ఒక ఆప్షన్ వచ్చింది ప్రొడక్ట్ కావాలా డాలర్ కావాలని, మీరు ఫస్ట్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. సెకండ్ టైం 2 డైరెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు ఆప్షన్ వస్తుంది, అప్పుడు మళ్ళీ మీరు డాలర్ కావాలా ప్రొడక్ట్ కావాలా అది మన ఇష్టం అనమాట. సో ప్రతిసారి ఈ ఆప్షన్ వస్తుంది, దేనైనా సరే మనము సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ ప్రమో రివార్డ్ ద్వారా మనం ఎంత ఇన్కమ్ మనం చేయొచ్చు అంటే 2 సేల్స్ మనం డైరెక్ట్ గా చేస్తే వారానికి $3 చొప్పున $312. ఇంకొక 2 సేల్స్ కనుక మనం చేసినట్లయితే ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. అంటే వారానికి $6. ఆ విధంగా మనకు 104 వారాలంటే $624. ఆ విధంగా అంటే ఎగ్జాంపుల్ 2 సేల్స్ మనం చేస్తే సారీ అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఎస్ సార్, వాయిస్ కూడా ఓకే, ఆడిబుల్, రైట్ ఓకే. ఆల్ ఓకే సార్. కంటిన్యూ. ఎస్ సార్, ఎగ్జాంపుల్ కి ఒక 10 సేల్స్ మనం డైరెక్ట్ గా చేస్తే $15 వారానికి అంటే నెలకి ఎన్ని వస్తాయి మనకు $60 వస్తాయి. 60 ఇంటూ $90 మనం లెక్కేసుకుంటే 5,400 పర్ మంత్ మనం తీసుకోవచ్చా లేదా? అట్లా 26 మంత్స్ పర్మనెంట్ గా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఈవెన్ వితౌట్ కండిషన్ మనం మళ్ళీ బిజినెస్ చేయాలని కానీ ఎలాంటి కండిషన్స్ ఉండవు, ఆ విధంగా రావడం లేదు. అదే 20 సేల్స్ చేసామనుకోండి, 20 సేల్స్ చేస్తే మనకు $30 వారానికంటే నెలకి ఎంత వస్తుంది మనకు $90, నెలకు $120. అంటే మన ఇన్కమ్ అనేది పర్ మంత్ INR లెక్కేసుకుంటే ఒక 11,000 అండి. పర్ మంత్ 11,000 ప్రకారం మనము తీసుకోవచ్చు. ఎన్ని నెలలు? 26 మంత్స్. చూడండి, ఆ విధంగా పర్మనెంట్ తీసుకోవచ్చు. లేదు నా కెపాసిటీ ఎక్కువ, నేను 100 డైరెక్ట్ చేసుకుంటాను, 100 డైరెక్ట్ చేస్తాను అంటే మీకు $150 వారానికంటే నెలకు $600. $600 మనం $90 మనం $US లెక్కేస్తే కనుక 54,000 నెలకు మనం తీసుకోవచ్చు. అట్లా 26 నెలలు మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా ఈ ప్రమో రివార్డ్ అనేది చాలా ఎక్సలెంట్, ఇంతవరకు ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు. అలాంటి మన వండర్ఫుల్ ఇన్కమ్ అనేది ఓన్లీ మన న్యూ యంగ్ లో మాత్రమే ఉంది ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ బెనిఫిట్ అనమాట ఇది.
నెక్స్ట్ అండి మ్యాచింగ్ బోనస్. ఈ మ్యాచింగ్ బోనస్ మనందరికి తెలిసిందే. ఇక్కడ మాత్రము బైనరీ. సో మనము ఒక ఐడియా యాక్టివేట్ చేసుకొని మనకు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి సేల్ జరిగినట్లయితే దీనికి ఒక సేల్కి మనకు 50 BV ఉంటుందండి. దీనిలో మనకు రెండు సేల్స్ అంటే లెఫ్ట్ ఒక సేల్ రైట్ ఒక సేల్ మ్యాచ్ అయితే అంటే 50 BV మ్యాచ్ అయితే మనకు 5% అనేది ఇన్కమ్ ఇస్తారు. 50 BVలో 5% ఎంత అంటే $2.5 అనేది మనకి ఇస్తారు. అది మన INRలో 200+ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకు లెఫ్ట్ రైట్ సేల్స్ పెరిగే కొద్దీ ఎన్ని మ్యాచింగ్ అయితే అంత ఇన్కమ్ అనేది పెరుగుతూ పోతుంది అనమాట. అయితే దీనికి ఒక క్యాపింగ్ ఉంది, సీలింగ్ ఉంది. ఏమంటే ఒక రోజుకి డైలీ మనకి ఇన్కమ్ అనేది వస్తుంటుంది కదా, పర్ డే ఇన్కమ్ మాక్సిమం ఎంత ఇస్తారంటే $500 ఇస్తారు. $500 అంటే ఏమైనా తక్కువనా అంటే మన INR లెక్కేసుకుంటే 45,000 ఒక రోజుకి తీసుకోవచ్చండి. సో ఆ విధంగా పర్ డే తీసుకోవచ్చు. ఇది ఎంతవరకు ఉందంటే దీనికి మన దానిలో కొన్ని ప్రమోషన్స్ ఉన్న ర్యాంక్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టార్, 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, ఆ విధంగా సిల్వర్ వచ్చేటప్పటికి మనకు ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. అంటే 10% ఇస్తారు. అంటే ఒక మ్యాచింగ్ కి అంటే లెఫ్ట్ ఒక సేల్ రైట్ ఒక సేల్ మ్యాచింగ్ కి మనకు 10% ఇస్తారంటే $5 వస్తుంది అనమాట. అంటే నియర్లీ 450+ అనమాట మనకు వస్తుంది. అయితే ఇక్కడ దీనికి కూడా క్యాపింగ్ కూడా పెరిగిపోతుంది. అది కూడా డబల్ అనమాట. అంటే ఒక రోజుకి $1,000 అనమాట. అంటే 90,000 పర్ డే తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనకి ఈ మ్యాచింగ్ బోనస్ ఉంది. నెక్స్ట్ అండి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఇది ఏమంటే మనం ఎవరికైతే డైరెక్ట్ గా మనం స్పాన్సర్ ఇచ్చామో ఆ మనం స్పాన్సర్ చేసిన వ్యక్తి ఆయన ఈ మ్యాచింగ్ బోనస్ ఎంతైతే ఇన్కమ్ అర్న్ చేస్తాడో ఆ ఇన్కమ్ మీద మనకు 10% అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎక్స్ అనే వ్యక్తికి, ఒక ఏ అనే వ్యక్తికి మనము డైరెక్ట్ గా స్పాన్సర్ ఇచ్చాము. ఆయన ఒక $1,000 సంపాదిస్తే $100 మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది బాగుంది. ఇది చాలా కంపెనీస్ లో ఇస్తారు. బట్ ఇక్కడ ఆ వ్యక్తి ఏ అనే వ్యక్తి ఇంకొక బి అనే వ్యక్తిని ఆయన స్పాన్సర్ చేశాడు. ఆ బి అనే వ్యక్తి ఎవరో మనకు తెలీదు. కానీ బి అనే వ్యక్తి $1,000 సంపాదిస్తే ఆ బిని స్పాన్సర్ చేసింది ఏ కాబట్టి ఏకి దానిలో 10% $100 వస్తే మనకి మామూలుగా బయట కంపెనీస్ లో అయితే తగ్గుతుంది. సెకండ్ లెవెల్ వచ్చేటప్పుడు తగ్గుతుంది. ఇక్కడ ఏమాత్రం తగ్గకుండా అగైన్ మళ్ళీ మనకు 10% రావడం జరుగుతుంది. అంటే ఆయనకు $100, మనకు కూడా $100. ఆ విధంగా మనకి 5 లెవెల్స్ వరకు ఇప్పుడు సెకండ్ పర్సన్ బి అనే వ్యక్తికి సి అనే వ్యక్తి స్పాన్సర్ చేశారు. అప్పుడు బికి ఏకి మనకు, మళ్ళీ సి డికి స్పాన్సర్ చేశారు. అప్పుడు సికి బికి ఏకి మనకు. ఆ విధంగా 5 లెవెల్స్ వరకు 5 జనరేషన్స్ వరకు 10%కి తగ్గకుండా మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ విధంగా రావడం జరుగుతుంది. అయితే దీనికంతా చేయాల్సిందన్న ఏమంటే ఫస్ట్ లెవెల్ మీద మనకు రావాలంటే 2 డైరెక్ట్ చేసి ఉండాలి. సెకండ్ లెవెల్ మీద రావాలంటే 4 డైరెక్ట్స్. ఆ విధంగా టోటల్గా 5 లెవెల్స్ మీద మనకు రావాలంటే 10 డైరెక్ట్స్ మనం చేసి ఉండాలి. ఇదే లిమిట్. అయితే ఇక్కడ దీనిలో ఇంకోటి బ్యూటీ ఏమంటే ఇక్కడ మ్యాచింగ్ తో పని లేదు. మీకు లెఫ్ట్ టీం కానీ రైట్ టీం కానీ ఎనీ టీంలో ఒక్క లైన్ లో వచ్చినా సరే ఆ బిజినెస్ మీద మీకు ఈ 10% వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ మీద మనకు రావడం జరుగుతుంది. సపోజ్ ఒక 10 మంది మీకు ఓన్లీ ఒకవైపు లెఫ్ట్ సైడ్ మాత్రమే 10 మంది బాగా సంపాదిస్తున్నారు. ఒక్కొక్కరు 10,000 సంపాదిస్తున్నారు. వాళ్ళందరి మీద మీకు $1,000 అంటే 10,000 మనకు వస్తుంది. రైట్ సైడ్ ఏమీ జరగలేదు, నో ప్రాబ్లం, జరగకపోయినా ఇది వస్తుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీ. ఆ విధంగా ఇది ఇంకోటి ఏమంటే ఇక్కడ అన్లిమిటెడ్, దీనికి ఏమీ క్యాపింగ్ లేదు. మ్యాచింగ్ బోనస్ క్యాపింగ్ ఉంది కానీ దీనికి నో క్యాపింగ్, నో సీలింగ్, ఎంతైనా తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ తీసుకోవచ్చు. అది ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీ ఫ్రెండ్స్. నెక్స్ట్ రివార్డ్స్. ఇది మాత్రం చాలా ఎక్సలెంట్. మనకు డైలీ వచ్చే డబ్బు మనం ఖర్చు పెట్టినా ఈ రివార్డ్ అనేది మనం ఎంతైతే అర్న్ చేస్తామో మ్యాచింగ్ బోనస్ అంతకంటే ఎక్కువ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 1 స్టార్ ఫస్ట్ మనకు ఉన్నటువంటి ర్యాంక్ 1 స్టార్. నా 1400 BV మ్యాచ్ అయితే $100 అంటే నియర్లీ మనకు 9,000 అండి ప్లస్. నెక్స్ట్ మళ్ళీ 3,500 BV అయినప్పుడు, సో ఇక్కడ మ్యాచింగ్ అయినప్పుడు 2 స్టార్ అవుతాం. ఓకేనండి, 2 స్టార్ అవుతాం. సో అప్పుడు మనకి $150 వస్తుంది. నెక్స్ట్ 3 స్టార్కి వచ్చేసి 7,000 BV మ్యాచ్ అయితే $250. తర్వాత 4 స్టార్ 17,500 BV మ్యాచ్ అయితే 4 స్టార్. అప్పుడు మళ్ళీ మనకు $1,250. తర్వాత సిల్వర్ అయితే $2,500. తర్వాత రూబీ అయితే $12,500. ప్లాటినం అయితే $25,000. ఆ విధంగా మనకు లాస్ట్ ర్యాంక్ 15th ర్యాంక్ వరకు ఉన్నాయండి. క్రౌన్ అంబాసిడర్ దీనికి
$25,000 వస్తుంది. సో ఇవన్నీ అచీవ్ అయిన ఉన్నారంటే ఆల్రెడీ ఉన్నారు. 8th ర్యాంక్ వరకు ఆల్రెడీ మన టీమ్ లయన్స్ టీంలో ఆల్రెడీ అచీవ్ అయిపోయారు చాలా మంది. సో అవన్నీ కూడా ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది. సో టోటల్ గా ఈ రివార్డ్స్ ఎంత వస్తుంది అంటే మనకు $50 lakhs అండి. అంటే మన INR లో లెక్కేస్తే ఎంత అంటే మనం అసలు ఊహించలేము. 45 కోట్లు అండి, 45 crores తీసుకోవచ్చు అనమాట రివార్డ్స్ అనేది. నెక్స్ట్ ర్యాంక్ ఇన్కమ్ అండి. సో ఇది 3 స్టార్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3 స్టార్ లో మనము రాగానే టోటల్ మన బిజినెస్ మీద మనకు 1% అంటే ఒక ఐడి పడితే $50 అండి రావడం జరుగుతుంది. ఇది కూడా వితౌట్ కండిషన్, అన్లిమిటెడ్ ఇన్కమ్. తర్వాత ఒక లైన్లో వచ్చినా సరే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 5 స్టార్ కాగానే 2% ఇస్తారండి. 2% అంటే నియర్లీ $1. తర్వాత సిల్వర్ అవుతేనే 3% అంటే $1.5. గోల్డ్ అయితేనే మనకు మళ్ళీ 4% అంటే నియర్లీ $2. అట్లా ఆ విధంగా మనకు నెక్స్ట్ డైమండ్ అయితేనే 5%. ఆ విధంగా మనకు ఇక్కడ మనకు ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒక్కొక్కటి కూడా చాలా వండర్ఫుల్. ఇంతవరకు మనం తెలుసుకున్న ఈ 5 ఇన్కమ్స్ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ కెరీర్తో ఉన్నటువంటి ఇన్కమ్స్ అండి. సరే, మన బిజినెస్ సక్సెస్ కావడానికి మనకు ఉన్నటువంటి కొన్ని యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ మనం గమనించినట్లయితే, నెంబర్ 1 మనకి ఫ్రీలాన్స్ ప్రైస్లో ఉంది. అంటే మనం అందరూ అంటుంటాం, సార్ ముందుగా మా దగ్గరకు వస్తే ఈ అవకాశము మేము చెడు కూడా ఆడతామంటారు అన్నమాట. ఇప్పుడు వచ్చింది మనకు జస్ట్ 5 months కంపెనీ స్టార్ట్ అయ్యి ఇంకా ప్రీ లాంచింగ్ లో ఉంది. ఇండియాలో ఏముందో లాంచింగ్ కూడా కాలేదు, ప్రీ లాంచింగ్ లో ఉంది. కాబట్టి మన దగ్గరికే ఫస్ట్ గా వచ్చింది. కాబట్టి అర్లీ బర్డ్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనమే వర్క్ చేసుకోవచ్చు. తర్వాత హై టెక్ ప్రోడక్ట్, తర్వాత లయబిలిటీ ఫ్రీ, తర్వాత సూపర్ హైబ్రిడ్ ప్లాన్ ఉంది మనకి. ఇవన్నీ కొన్ని మీకు హైలైట్స్ మాత్రం చెప్తున్నాను. ప్యాసివ్ ఇన్కమ్ ఇంతవరకు ఏ కంపెనీలో కూడా జస్ట్ 2 sales చేస్తే ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేది ఎక్కడా లేదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు చెప్పొచ్చు. ఎందుకంటే జస్ట్ 2 sales మీరు కంప్లీట్ చేస్తే నెల $1,000 ఇచ్చే కంపెనీ ఎక్కడా లేదు. అది ఎన్నేళ్ళు మీకు 2 years మనకి ఇచ్చే కంపెనీ ఎక్కడా లేదు. అలాంటి బెనిఫిట్ ఎక్కడా లేదు. ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్ లోనే ఉంది మనకు. తర్వాత రాయల్టీ రావాలంటే చాలా కంపెనీస్ లో హై ర్యాంక్ లో వస్తేనే మనకు వస్తుంది. కానీ ఇక్కడ 3rd ర్యాంక్ 3 స్టార్ కాగానే మీరు ఈ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. తర్వాత వాల్యూమ్ బిల్డింగ్ ఇన్కమ్స్ మంచి మనకు హై వాల్యూమ్ తో ఇన్కమ్, రియల్ టైం పే ప్లాన్, క్విక్ అచీవర్స్ అంటే క్విక్ టైం అచీవర్స్. చూడండి, కంపెనీ స్టార్ట్ అయ్యి జస్ట్ 5 months లోనే ఎంతమంది సిల్వర్ ఆల్రెడీ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ సిల్వర్స్, తర్వాత రూబీస్, గోల్డ్ కూడా ఆల్రెడీ వచ్చేసారు. ఎంతో మంది అచీవర్స్ వచ్చేసారు. మార్కెట్ అక్సెప్టెన్స్ ఉంది. చాలా మా దీనిలో ఎలా జరుగుతుందంటే నెట్వర్క్ మార్కెట్ స్ట్రాటజీ చూసుకున్నట్లయితే 10 మందికి మనం చెప్తే ఒక 2 వస్తే గొప్ప. కానీ మనది ఈ రోజు ఎట్లా ఉందంటే ఆల్మోస్ట్ రివర్స్. 10 మందికి చెప్తే 8 మంది సైన్అప్ చేస్తున్నారు. ఇంక 2 కూడా కొద్దిగా పోస్ట్ పోన్ చేస్తున్నారు అంతే. అలా మార్కెట్ అక్సెప్టెన్సీ మనకు ఉంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు? ఈ రోజు ఇలాంటి అవకాశం ఎక్కడా లేదని చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం తీసుకొని ఈ రోజు మనం సక్సెస్ కావడానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి టైం మనకు వచ్చేసింది. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది కదా. ఈ రోజు మనందరికీ ఈరోజు ఎవరైతే ఇక్కడ అట్టినారో అందరికీ 100% టైం వచ్చిందని చెప్తాను. సక్సెస్ అయ్యే టైం మనందరికీ వచ్చింది. కాబట్టి ఇలాంటి అవకాశం తీసుకొని ప్రతి ఒక్కరూ మనం సక్సెస్ అవుదాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఓవర్ టు మన రవిచంద్ర సార్. ఎస్ సార్, రవిచంద్ర సార్ ఉన్నారా? ఎస్ సార్, మీకు హోస్ట్ ఇచ్చారు. రవిచంద్ర సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, వాట్ ఏ లవ్లీ ప్రెజెంటేషన్ సార్. రియలీ ఎక్సలెంట్, ఆసమ్ ప్రెజెంటేషన్ ఇది సార్. ఇప్పటివరకు మనకి హెచ్డి రావు సారు బ్యూటిఫుల్ కూల్ ప్రెజెంటేషన్ ఇచ్చారంటే కొత్త వాళ్ళకి ఆయన నిజంగా చాలా క్షుణ్ణంగా అన్ని విషయాల్ని విశదీకరించి చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆసమ్ ప్రెజెంటేషన్ అండి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే సీనియర్స్ తెలుస్తుంది, కొత్త వాళ్ళకి కాదు కానీ సీనియర్స్ తెలుస్తున్నారు కదా ఎలాంటి ప్రెజెంటేషన్ సార్. రియలీ థ్యాంక్ యూ సార్. టేక్ అబౌవ్ సార్, మీకు టేక్ అబౌవ్. అయితే చూడండి, దీంట్లో అసలు ఇప్పటివరకు ఫస్ట్ లో మనం కొన్ని వీడియోస్ చూసాం కదా, ఏం జరుగుతుందండి ఈ ప్రొడక్ట్ ఫస్ట్ లో చూసిన వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ప్లాన్ విన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి చూడండి,
దాని గురించి చెప్పడానికి అంటే టెస్టిమోనియల్స్ అంటారండి. ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత వాళ్ళకి అసలు ఎలాంటి రిజల్ట్ వచ్చాయి, లేదా వాళ్ళు ఇంకా ఎవరికైనా ఇస్తుంటే ఎలాంటి రిజల్ట్ వచ్చాయి, ఇలాంటివి మనము ఒక్కసారి వినడానికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఉన్నారు కొంతమంది. సో వాళ్ళలో నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కదా, లలిత గొజ గారు. మేడం ప్లీజ్ అండి, మీరు కొంచెం మాకు హెల్ప్ చేయండి. లెట్ మీ వెల్కమ్ లలిత గొజ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. అందరికీ మరీ మార్నింగ్. ఈరోజు నేను కొత్త టెక్స్ట్ మనీ చెప్పడానికి చాలా హ్యాపీగా వచ్చాను. విషయం ఏంటంటే రీసెంట్ గా ఒక 3 days బ్యాక్ ఒక హాస్పిటల్కి వెళ్ళాను సార్. దేనికంటే మా ఆడపడుచు వాళ్ళ బాబుకి బాగాలేదు. వైట్ బ్లడ్ సెల్స్ చాలా ఎక్కువైపోయినాయి, ఉండాల్సిన దానికంటే 3 రెట్లు ఎక్కువైపోయినాయి. అంతేకాకుండా బ్లడ్ లో ఇన్ఫెక్షన్ చేరింది. అసలు బ్లడ్ ఇన్ఫెక్షన్ అక్కడ హాస్పిటల్కి వెళ్ళేసరికి ప్రతి పిల్లోడికి, ప్రతి అమ్మాయికి, చిన్న పిల్లలకి, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. అసలు ఇదేంటి? 3 days అయింది వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి. నేను కోపంతో వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఈ ప్రొడక్ట్ యూజ్ చేయండి బాగాలేని వాళ్ళందరూ అంటే యూజ్ చేయలేదని చెప్పి కోపంతో నేను వెళ్ళలేదు. కానీ 3 days తర్వాత వెళ్ళాల్సి వచ్చింది. సో వెళ్ళేసరికి 3 days గా ఉన్నాడు హాస్పిటల్లో. బోల్డ్ అని మందులు పెట్టారు, బోల్డ్ అని సెలైన్లు పెట్టారు. బాబు వాళ్ళంతా పొంగులు వచ్చేసాయి, కానీ ఎటువంటి రిజల్ట్ లేదు సార్. లేకపోతే నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడడం జరిగింది. ఆయన ఒకటే మాట అన్నారు, ఏంటి తీసుకెళ్ళిపోతారా? ఎవరు మీరు తీసుకెళ్ళిపోవడానికి అన్నారు. పేరైతే చెప్పను, హాస్పిటల్ పేరు కూడా చెప్పను. అయితే ఎవరు మీరు అంటే ఆమె చెప్పింది, అత్త అవుతారండి అని. సో అయితే అత్తగారు వచ్చారు. పిల్లడికి బాగలేదు అని కూడా, తగ్గిందా లేదని కూడా అడగలేదు, కానీ తీసుకెళ్లిపోతారంట అని ఒక వ్యంగ్యంగా మాట్లాడారు సార్. నాకు చాలా బాధ అనిపించింది, ఏంటి ఒక డాక్టర్ ఇలా మాట్లాడుతున్నారని. సరే, లేదు సార్, మా ఇల్లు ఎక్కడేని, పక్కనేని హాస్పిటల్ పక్కనేని, ఇలా బయటకు వెళ్ళి చూస్తే కనిపిస్తుంటది హాస్పిటల్. సో నేను తీసుకెళ్లి ఏదైనా బాగాలేకపోతే తీసుకొస్తాను సార్ అంటే ఆయన ఐవీ క్యాన్లు కూడా తీసేయమన్నారు. రేపు ఉదయం వరకు సెలైన్లు పెట్టాలి, ఇంజెక్షన్ పెట్టాలి, బట్ అవన్నీ కొనిపించేశారు. కానీ ఐవీ క్యాన్లు తీసేసండి, తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మీ అత్తగారు వస్తారు కదా, మీ అత్తగారు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తారు, ఇక్కడ కాదు, పెద్ద హాస్పిటల్కి, అక్కడికే పంపించుదాం, మా దగ్గర తగ్గదు, తీసుకెళ్ళిపోండి అన్నారు. అదంతా వ్యంగ్యంగే, కానీ నాకు ఫస్ట్ అర్థం కాలేదు. లాస్ట్ లో అర్థమైంది ఏంటని. ఫస్ట్ నుంచి మా వాళ్ళు వెళ్ళి, సార్ పక్కనే ఇల్లు పక్కనే హాస్పిటల్ కాబట్టి అక్కడ నుండి తీసుకెళ్తుంటాము, బెడ్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది కదా సార్ అని అడిగి ఉన్నారు. కానీ ఆ విషయం నాకు తెలియక నేను కూడా వెళ్ళి ఇదే మాట అడగడం వల్ల అతను అంత సీరియస్ గా, చాలా రూడ్ గా మాట్లాడారు. సో అక్కడ నేను షూరిటీ సంతకం పెట్టాను. ఏదైనా ప్రాణహాని జరిగినా, ఏదైనా రిస్క్ జరిగినా మాదే బాధ్యత, మీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి షూరిటీ పెట్టి సంతకం పెట్టి తీసుకొచ్చానే కానీ నాకైతే నమ్మకం లేదు, భయం వేసింది. బాబు అయితే కొంచెం పర్లేదు, యాక్టివ్గా ఉన్నాడు, కానీ ఇన్ఫెక్షన్ అయితే ఏమాత్రం తగ్గలేదు. సో నేనేం చేశానంటే మనవి షాషెట్లు 5 ఇచ్చాను సార్, ఎక్కువ ఇవ్వలేదు, 5 ఇచ్చాను. నేను వాడుతున్న అంటే టెక్స్ట్ మోనీస్ అందరికి చూపించుదాము, అంటే దాన్ని చూపించుదామని చెప్పి నేను బ్యాగ్ లో వేసుకొని తిరుగుతుంటాను. డ్యూటీలో ఎక్కడ ఛాన్స్ దొరికినా మన ఫీల్డ్ చెప్తాం కాబట్టి పట్టుకుని వెళ్ళున్నాను. సో 5 షాషెట్లు ఇచ్చి ఏం చెప్పానంటే, ఇప్పుడు ఆల్రెడీ భోజనం పెట్టాం కదా, వాటర్ మాత్రమే ఇవ్వండి, ఫ్రూట్స్ ఏమి ఇవ్వకండి. 6 గంటలకి మేము ఎంతకు తీసుకెళ్ళాం, 2 గంటలకి ఇంటికి పట్టుకెళ్ళిపోయాం సార్. 6 గంటలకు ఒక షాషెట్ ఇవ్వండి. నైట్ భోజనం ఆగి వేడి నీళ్ళు ఎక్కువ తాగించండి. మళ్ళీ మార్నింగ్ లేవగానే ఒకటి పెట్టండి, 4 కింద ఇలా వేయండి. మళ్ళీ రేపు ఈవినింగ్ ఒకటి పెట్టండి. అలా 5 పూటలు అయ్యేసరికి నేను వచ్చి మీట్ అవుతాను అని చెప్పాను సార్. నేను ఈ రోజు మార్నింగ్ వెళ్ళడం అయింది. చాలా యాక్టివ్గా ఉన్నాడు. టెస్ట్లు అయితే చేయలేదు సార్, టెస్ట్లకు అయితే తీసుకెళ్ళి, కానీ పూర్తిగా వాడు స్కూల్ కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ టెస్టులు చేయించి అతనితో గొడవ పడాలనేంత దీనిగా అనిపించింది. బట్ ఇదంతా పెద్ద చేయకూడదని చెప్పి నేను వచ్చాను సార్. ఈ విషయంలో అయితే నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, మా ఫ్యామిలీ అందరి దగ్గరికి గెలిచాను సార్. ఈ రోజు వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేశారు, నువ్వు తీసుకొచ్చావు, ఏదైనా జరిగినా నీదే పూచి అన్నారు. కానీ మనవి 5 ప్యాకెట్లు ఇచ్చాను సార్, 5 షాషెట్లు ఇచ్చాను. 5తో అబ్బాయి అయితే అస్సలు ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే, చక్కగా స్కూల్ కి పంపించవచ్చు, ఫుడ్ తింటున్నాడు, టైం చక్కగా ఆడుకుంటున్నాడు ఈదిలో పడి, అంత హ్యాపీగా. అంటే పూర్తిగా ఇన్ఫెక్షన్ పోయిందని నాకు నమ్మకం వచ్చేసింది సార్. ఇంకా నేను మరి ఈ రోజు మళ్ళీ ఒక 4 ప్యాకెట్లు షాషెట్లు ఇచ్చి వచ్చాను, ఎందుకంటే పూర్తిగా నయమైపోయింది అనిపించుకోవాలి, అండ్ అప్పుడు టెస్టులు చేయాలనే ఉద్దేశంతో విడిచిపెట్టి వచ్చాను సార్.
అందుకని నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మన క్యూర్ సెల్ కి ఎన్నిసార్లు జేజేలు కొట్టినా తక్కువే అనిపిస్తది. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజే ఇచ్చినందుకు మాత్రం ఇంకా ధన్యవాదాలు సార్. ఇది చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ లలిత మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఒక చక్కటి టెస్టిమోనీ ఇచ్చారు. ఎందుకంటే ఒక భరోసాతో కూడిన వ్యంగ్యంగా ఉన్న వాళ్ళకి, అంటే మనం ఇస్తున్నాం మన క్యూర్ సెల్ ఎంతలా పనిచేస్తుందో మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు కాబట్టి. గ్రేట్ మేడం, చాలా చక్కగా వివరించారు మీరు చేసిందని. సార్ ఓకే అండి. అలాగే మేడం చెప్పండి. నాకైతే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అరిచి పెద్ద నోరు పెట్టి అరిచి కేకేసి మరి ఆ డాక్టర్ని బయటకు పిలిపించి ఇది మా ప్రొడక్ట్ లో ఉన్నదమ్మా, అసలు మాకు ఇంత తెలుసు అని చెప్పాలనిపించింది. ఏం చదువుకున్నారు మీరు అసలు నాతో మాట్లాడడానికి అని అడిగారు సార్ ఆయన. ఒక డాక్టర్, నేను చాలా మంది డాక్టర్స్ చూశాను, బట్ ఆయన అడిగే పద్ధతి అయితే అస్సలు నాకేం నచ్చలేదు. ఈ రోజు వెళ్ళి చూడండి మా అబ్బాయి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో, నాకు అంత తెలుసు, ఇంత నా దగ్గర ఇంత విషయం ఉంది మా దగ్గర ఈ ప్రొడక్ట్ అని గట్టిగా చెప్పాలనిపించింది. కానీ మూర్ఖులతో వాదించడం వేస్ట్ అని చెప్పి ఆగిపోయింది సార్. నాకైతే మనకి సెల్ కి ఎంత ఎంత కృతజ్ఞత, మనకి తీసుకొచ్చిన మన అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బై సార్. లలిత మేడం, థ్యాంక్ యూ. మనం అలాగే ఏం చేయకూడదు, చక్కగా మన ప్రొడక్ట్ మనం వాడుకుంటూ మనం హెల్తీగా ఉండడానికి ట్రై చేయాలి మేడం. ఎనివే థ్యాంక్ యూ అండి. ఎస్ సార్. ఎస్ సార్. అట్లాగే ఇంకొక రిజల్ట్ కూడా తీసుకుందామండి. విజయ్ బంగారు గారి నుంచి మరొక టెస్టిమోనియల్ తీసుకుందాం సార్. ఎందుకంటే రకరకాల డిఫరెంట్ అన్ని దానిలకి మనకి పనిచేస్తుందని చెప్పారు కదా. సో విజయ్ బంగారు గారు, ఒకసారి మీరు టెస్టిమోనియల్ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ నా పేరు విజయ్ అండి, నుంచి మాట్లాడుతున్నాను. సార్ నేను ప్రొడక్ట్ మా మిస్సెస్ కి స్టార్ట్ చేస్తారు, మా మేడం గారికి. తనకి చెవిలో చిన్న కురుపులాగా వచ్చి అది పెద్ద పుండైపోయి ఫంగస్ లాగా తయారైపోయి చర్మ వ్యాధి కిందకి వచ్చిందో లేకుంటే అది ఎలా వచ్చిందో తెలియదు, మొత్తానికి ఇన్ఫెక్షన్ అయిపోయి 16 సంవత్సరాల నుంచి వేరే మెడిసిన్స్ వాడుతూ ఉన్నాము. ఆ ప్రాబ్లమ్ని మన క్యూర్ సెల్ అనేది 6 రోజుల్లో క్యూర్ చేసింది. అది ఇంతకుముందు మన రిజల్ట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు. ఓకే, ఇది తగ్గిన తర్వాత ఈ 16 సంవత్సరాల నుంచి తనకి ఉన్న ప్రాబ్లం మా సిస్టర్స్ కి ప్లస్ మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్స్ కి అందరు తెలుసు. ఇది చూసి తెలుసుకొని వాళ్ళు కూడా షుగర్ కి, బీపీలకి, థైరాయిడ్ కి వాడారు సార్. వాళ్ళందరూ కూడా షుగర్ కంట్రోల్ అయింది, ప్లస్ బాడీ పెయిన్స్ అవన్నీ తగ్గి బాగా యాక్టివ్ ఉన్నారు. ఓకే, ఇవన్నీ మా ఇంట్లో వచ్చిన రిజల్ట్స్. బయట వాళ్ళకి వేరే ఒక అతనికి ఇచ్చేస్తాను నేను. అతను ఆల్రెడీ మన జూనియర్ కూడా అయిపోయి ఇప్పుడు అతను కూడా వర్క్ చేస్తున్నారు. ఆయన ఏంటంటే టీవీ మెకానిక్ చేస్తాం సార్. టీవీ మెకానిక్. ఈ టీవీ మెకానిక్ చేసే క్రమంలో అతను చేసే పనిముట్లు ఉంటాయి కదా సార్, చిన్న పనిముట్లు ప్లస్ స్క్రూలు అవన్నీ చిన్నగా ఉంటాయి కదా, అవి ఏమైనా కింద పడినా అవి తీసుకునేటప్పుడు వంగినప్పుడు తనకి తలంతా ఊడిపోయినట్టుగా కనుగుడ్లు కూడా మొత్తం నొప్పులుగా ఉంటాయంట సార్. ఆ పనిముట్లు చూడటం వల్ల కానివ్వండి, అవి చేసేటప్పుడు ఎందువల్ల కానీ మొత్తానికి అలా ఆ ప్రాబ్లం అనేది 7-8 ఇయర్స్ నుంచి అలా ఉంది సార్ అతనికి. దీంతో పాటు అతనికి షుగర్ కూడా అటాక్ అయ్యి ఉంది. వేరే మందులు వాడుతున్నారు డాక్టర్స్ దగ్గర. ఎన్ని వాడుతున్నా కూడా మీరు ఈ పని మానుకోవాలండి, అంత చిన్న పనిముట్లు చూస్తూ అట్లా తలనొప్పితో ఉంటూ చేయకూడదని చెప్పారట. అయినప్పటికీ ఆయన వేరే వర్క్ అవకాశం లేక ఇది చేస్తున్నారు. మన ప్రొడక్ట్ ఇచ్చాం సార్, ఈ విషయం తెలుసుకున్నాం మనం. ఇచ్చిన తర్వాత 15 డేస్ అండి. 15 డేస్ కి అతనికి తలనొప్పి తగ్గింది, షుగర్ లైట్ కంట్రోల్ అయింది. ఈ మామూలుగా తల వంచినా లేపినా కూడా ఇబ్బంది అని చెప్పాం కదా, నిద్ర పట్టద్దు అని. ఆ ప్రాబ్లం అనేది తగ్గింది సార్ అతనికి 15 డేస్ లో. అతను వెంటనే ఇంకొక ఇద్దరు మన పరిచయం చేసి చెప్పడం జరిగింది. అతను ఇప్పుడు 2వ ప్యాకెట్ కూడా వాడుతున్నారు. తను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. 7-8 సంవత్సరాల నుంచి డాక్టర్లు చెప్తున్నారు ఈ పని మానుకుని వేరే పని చేసిపోయా, ఇలా ఉంటే నీకు ప్రాబ్లం అవుతుంది, దీనికి మా దగ్గర మందులు కూడా లేవు అని చెప్తున్నారు. అలాంటిది నాకు తగ్గింది. థ్యాంక్ యూ క్యూసీ అని చెప్పి 3 సార్లు మనకు చెప్పి ఒక 3 పరిచయం చేయడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. నేను ఆల్రెడీ ఇప్పటికి ఒక 13 మంది దాకా ప్రొడక్ట్ ఇచ్చాను, అందరూ హ్యాపీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకొంచెం రిజల్ట్స్ మంచిగా వచ్చిన వాళ్ళకి కూడా నేను మీకు మళ్ళీ తెలియజేస్తాను మా గ్రూప్ అందరికి. థ్యాంక్ యూ క్యూసీ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి టెస్టిమోనీ సార్. థ్యాంక్ యూ సార్ అందరికి గురించి చెప్పినందుకు. అలాగే అండి, ఇప్పటివరకు మన దగ్గర 1 స్టార్ అని 2 స్టార్ అని ర్యాంక్ అచీవ్మెంట్స్ ఉన్నాయి కదా. అలాగా ర్యాంక్ అచీవ్మెంట్ అయిన వాళ్ళు మన దగ్గర ఇప్పటికి 8 ర్యాంక్స్ కూడా దాటేసారండి, గోల్డ్ వరకు కూడా వెళ్తారు. అయితే చూడండి, 3rd ర్యాంక్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఒక రాయల్టీలోకి వెళ్తారు. అలాంటి ఒక రాయల్టీలోకి ఎంటర్ అయిపోయి
తను కూడా ఒక మంచి ఇన్కమ్ స్టాండర్డ్ ఇన్కమ్స్ తీసుకుంటూ తను ఎలాగున్నారు ఆ ఫీలింగ్ ఏంటి ఒక్కసారి ఆయన మాటలోనే ఉందామండి. భాస్కర్ జీ, గలం భాస్కర్ గారు సార్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ అండి. ఓకే, ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి, ఎలాంటి డౌట్ లేదు. ఎక్సలెంట్. నేను గత 3 months నుంచి ఈ సబ్జెక్ట్ ఫాలో అవుతున్నాను. నిజం చెప్తున్నా అండి, 20 years గా ఇలాంటి సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తున్నా. దేవుడు ఇప్పుడు ఇచ్చాడు నాకు ఈ అవకాశం. ఇప్పటివరకు నేను రెగ్యులర్ గా తీసుకునే ప్రోడక్ట్ ఒక అమృతాన్ని స్వీకరిస్తున్న ఆనందం అయితే ఉంది. ఈ అమృతాన్ని స్వీకరిస్తూ ఈ అమృతం గురించి గొప్పగా చెప్పడం ద్వారా ఆదాయం కూడా సఫిషియెంట్ గా అనేది రావడం అనేది జరుగుతుంది. సో నాకైతే పర్సనల్ గా అరికాల మంటల దగ్గర 10 రోజుల్లోనే పంటి నొప్పి తగ్గింది, హెయిర్ ఫాల్ ఆగిపోయింది, స్కిన్ లో మంచి గ్లో వస్తుంది. అంటే యంగ్ లుక్ అనేది, కంపెనీ పేరే న్యూ యంగ్. అంటే మనం మళ్ళీ యంగ్ గా, నీ ఏజ్ తో పని లేదు, నీ ఎనర్జీ లెవెల్స్ యంగ్ స్టార్ గా ఎలా ఉన్నాయో అలా వచ్చే అవకాశాలు 100కి 100% ఉన్నాయండి. దానివల్లే హెల్త్ సమస్యలు అనేవి సహజంగా పోతున్నాయి. సెల్ లెవెల్ నుంచి ఇది క్యూర్ చేస్తుంది కాబట్టి, సెల్ ని ఒక బల్బ్ లాగా బ్రైట్ గా వెలిగించే అవకాశం దీంట్లో ఉంది కాబట్టి ఆ విధమైన రిజల్ట్ అనేది నేను ఎంజాయ్ చేస్తున్నాను. 100% నా టీం మెంబర్స్ అంతా దీన్ని చాలా వరకు అద్భుతం, అమోఘం అని చెప్తున్నారు. ఈ విధంగా మనం ఒక అమృతాన్ని స్వీకరిస్తూ, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ అమృతం, ఒకప్పుడు ఆంజనేయ స్వామి కొండను ఎత్తుకొని ఇచ్చాడు, ఎవరు, లక్ష్మణ స్వామి మూర్ఛ వ్యాధి వచ్చిందని. సో అలాంటి మూర్ఛ రోగాల నుంచి ఇక్కడ క్యూర్ సెల్ వాడాల నుంచి బయటపడుతున్నారంటే ఇది ఆంజనేయ స్వామి సంజీవని కంటే గొప్పగా ఉంది అని చెప్పాలి. మరి ఇక్కడ అమృతం, అద్భుతం, సంజీవిని ఏ పదం ఆడినా దీనికి తక్కువ అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి సందర్భంలో ఈ 3 months లో నాకు హెల్త్ ఇష్యూస్ సాల్వ్ అవ్వడం కాదు, ఎనర్జీ లెవెల్స్ పెరగడమే కాదు, ఇన్కమ్ కూడా అరౌండ్ 3 lakhs వరకు తీసుకున్నాను. నెక్స్ట్ 1 month మినిమం 3 lakhs అయితే నా ఇన్కమ్ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ డబల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ర్యాంక్స్ లో. ఆఫ్టర్ 3 months, ఆఫ్టర్ 3 ranks, ప్రతి ర్యాంక్ కి మనకి ఇన్కమ్ డబల్ అయ్యే అవకాశాలు ఉంది. సో ఈ 15 ranks సరదాగా అయిపోతాయి, అంతకంటే ఎక్కువ పెట్టే అవకాశం అయితే ఉండదు. నేనైతే 1 year లోనే 15 ranks కొట్టేయచ్చు కదా అనే ఫీలింగ్ అయితే నాకు ఉంది. ఎందుకంటే మహేష్ బాబు గారు అన్నట్టు పోకిరి సినిమాలో అన్న ఉంది 10 మంది వేసేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఈ 15 ranks తర్వాత మనకి పని అంటూ ఏముండదు. లైఫ్ అంటే అక్కడి నుంచి రియల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందని నా ఎక్స్పెక్టేషన్ అది రియల్. ఈ విషయం డైలీ మనకి మార్నింగ్ కూడా లైన్ ప్రసాద్ గారు చాలా చక్కగా వివరించారు. ఆయన సింహంలా గర్జిస్తున్నారు. అలాంటి గర్జన అందరు చేయగలిగితే, ఎవరైతే చేస్తారో వాళ్ళు విన్నర్స్, ఎవరైతే చేయలేరో నేను చెప్పక్కర్లా. సో ఇక్కడ మన సీనియర్స్ ని ఆదర్శంగా తీసుకొని గొప్ప గొప్ప లీడర్స్ మనకి జూమ్ మీటింగ్ లో వస్తున్నారు. మనం చెప్పేదానికి 10 రెట్లు 100 రెట్లు గొప్పగా మాట్లాడుతున్నారు. దాన్ని మనం అవగాహన చేసుకొని ఆ విధంగా మాట్లాడడం అలవాటు చేసుకోగలిగితే 100కి 100% దీంట్లో 15 ranks పెద్ద కష్టం అయితే కాదు. అది 1 year, 2 year, 3 year అంతకంటే ఎక్కువ పట్టే అవకాశం లేదు. నువ్వు 100% దీన్ని నమ్మితే నిన్ను కుబేరులుగా తయారు చేయడానికి, నిన్ను 100 years హెల్తీగా ఉంచడానికి, యాక్టివ్గా ఉంచడానికి ఏజ్ తో సంబంధం లేదండి. ఇలాంటి ఒక అద్భుతాన్ని, అమృతాన్ని స్వీకరిస్తే ఏజ్ తో పని లేదు. హెల్త్ సమస్యలు అనేది పూర్తిగా మర్చిపోవడమే. యంగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ, మరి కారు స్థాయి కాదండి, బెంజ్ కారు స్థాయికి ఎదిగే అవకాశాలు అందరికీ ఉన్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గడిపే అవకాశం దీంట్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్. ఎస్ సార్, భాస్కర్ సార్, థ్యాంక్ యూ. మంచి హెల్త్ తో పాటు ఒక 3 లక్షల సంపాదన అని చెప్పారు. ఎక్సలెంట్ సార్, ఆసమ్ సార్, వెరీ గ్రేట్ థ్యాంక్ యూ సార్. అయితే ఇంకొక లేదండి, అంటే మనకి 4th star, అంటే ఇప్పుడు మనం 3 star తో మాట్లాడించాము, నెక్స్ట్ 4th star ఆయన మాటలు ఎట్లా ఉన్నాయి విందాం.
4th స్టార్ అయిపోయింది అండి, వెరీ నియర్ బై 5th స్టార్ అండి. అలాంటి ఆయన బుల్లెట్ వాసు సార్ పుత్తూరు నుంచి. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి చూడండి సార్. 4th స్టార్ అండి ఈయన, బికమింగ్ ఏ 5th స్టార్, ఇంకా 5th స్టార్ రీచ్ అవబోతారు. సార్ స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పాలి, మీకు ఎక్కువ టైం లేదండి. నెక్స్ట్ మనం ఈ సెషన్ 1 minute చాలు సార్. రవిచంద్రన్ సార్ 1 minute చాలు. రవి సార్ చెప్పండి సార్, చెప్పండి. యంగ్ యూనిట్, యంగ్ ఫ్యామిలీస్, ఇందులో ఎవరు ఓల్డ్ లేదు, ఎవరు చిన్నపిల్లలు లేరు, అందరూ యంగే. వెల్త్ అండ్ హెల్తీగా అందరూ ఉండాలని ఆశిస్తున్నాను. షార్ట్ అండ్ స్వీట్ గా హెల్తీగా ఉన్నానని చెప్పడానికి ఒకే ఒక మాట. జస్ట్ నేను దీంట్లో చేరి 2 months లో 3 స్టార్ అయినాను. జస్ట్ ఇప్పుడు ఇంకొక 2 days లో 4th స్టార్ కంప్లీట్ చేసుకొని 5th స్టార్ రేస్ లో ఇప్పటికే 150 ఐడీలు వచ్చేసాయి. ఇది కూడా ఇప్పటికి నా టార్గెట్ ఎలా ఉందంటే 5th స్టార్ వచ్చి 15 లోపు, సిల్వర్ 31 లోపు కంప్లీట్ చేసే రేంజ్ కి డెవలప్ అయిపోయినాము. ఇక్కడ నా టీంలో దాదాపు 2 పక్కల టీం చూసుకుంటే ఓవరాల్ గా 750+ ఉన్నారు 2 months లో. ఎక్కడ కానీ ప్రోడక్ట్ ఇచ్చి రిటర్న్ వచ్చిందనో, ప్రోడక్ట్ లో నెగిటివ్ అనేదో లేకుండా ప్రోడక్ట్ అంటున్నారు. ఈ ప్రోడక్ట్ ని నేను చెప్పగలిగే ఒకే ఒక విషయం ఏంటంటే అమృత సంజీవిని కాదండి, ఇంకా దానికన్నా మించింది. కాకపోతే ఆదాయంలో చూస్తే ఒకే ఒక చిన్న విషయంగా చెప్పాలంటే, శ్రీకృష్ణుడు మహాభారతంలో అక్షయ పాత్రలో ఒక మెతుకు తీసి 100 మంది గారు కదా కొన్ని వేల మందికి పెట్టాడు. అక్షయ పాత్ర లాంటిది మన న్యూ యంగ్ సిస్టమ్. ఒక్క ఐడి వేసుకుంటే కొన్ని కోట్లు సంపాదించుకోవచ్చు. ఆ కోట్లలో నా టార్గెట్ కి ఇప్పటికి ఈ 2 months లో 2 lakh+ వచ్చేసింది. ఇంకా సిల్వర్ అయిపోయినాను అనుకుంటే ఇంచుమించు 5 lakhs+. జస్ట్ 3 months స్పాన్ లో 5 lakhs ఎర్న్ చేయగలుగుతున్నానంటే దాదాపు 15,000 రూపాయల శాలరీలో ఉన్న నేను నెలకు 1,00,000 సంపాదించగలిగేటువంటి క్యాపబుల్కి ఎదిగాను. నా జాబ్ను కూడా ఈ రోజే రిజైన్ చేశాను. ఇకపై March 1st అయితోనే March 31st లోపల సిల్వర్ అయి April 1st week లో ఒక 10 lakhs లో కార్ బుక్ చేస్తున్నాను సార్. ఇది నా గ్రేడ్. సైకిల్లో పోతా ఉండి చిన్న 30 కొనుక్కొని అక్కడ నుంచి సెకండ్ హ్యాండ్ కొంటున్న రేంజ్ నుంచి వచ్చి ఈ రోజు డైరెక్ట్ గా ఒక 10 lakhs లో ఈవీ కార్ కొనడానికి నిన్నే పోయి బుక్ చేసుకొచ్చినాము. కొటేషన్ అంతా తీసుకొచ్చాము. ఎప్పుడైతే ఈ 4th స్టార్ ప్లస్ 5th స్టార్ లో వచ్చే టార్గెట్ లో వచ్చే ర్యాంక్ అమౌంట్ కే దాదాపు డౌన్ పేమెంట్ కట్టి ఈవెన్ కార్ కూడా ఎత్తడానికి రెడీ ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ గ్రేట్ సార్, వెరీ గ్రేట్. వా సూపర్ సార్. చిరుతలాగా మాట్లాడారు సార్. అంతే సార్. ఓకే సార్, వెరీ గుడ్ సార్. సార్ ఓకే, మనము దీన్ని నేషనల్ మీటింగ్ వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి మనం ఇంకా క్లోజ్ చేసుకున్నాము. అందరికీ అండి, ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళ కోసము ఈ సెషన్ చేయబడింది కాబట్టి మొదటగా ప్లాన్ విన్నారు, అలాగే టెస్టిమోనియల్స్ వాళ్ళ ప్రోడక్ట్ వాడిన దానికి రిజల్ట్ చెప్పారు, అట్లాగే ర్యాంక్ అచీవర్స్ తో కూడా మాట్లాడించాము. మీ చేతిలోనే ఉందండి మంచి డెసిషన్ తీసుకోవడానికి అవకాశము చాలా బాగుంది. కాబట్టి నిదానంగా ఆలోచించి మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళకి మొదట్లో ఏం చెప్పినా థ్యాంక్స్ చెప్పండి అన్నాను. అట్లాగే మీరు వాళ్ళకి కాల్ చేసి మీరు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీరు కూడా ఒక మంచి అవకాశాన్ని అందుకోవాలని చెప్పి ఆశిస్తూ ఇంతటితో ఈ సెషన్ ని కంక్లూడ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్, జై హింద్. హెచ్రావు సార్. ఇది న్యూయంగ్ క్యూర్సెల్ ప్లాన్ ప్రెజెంటేషన్ విన్న వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. మన కొండ రమేష్ నెల్లు 8019989369 మా నంబర్. లైక్ చేయండి, షేర్ చేయండి, జాయిన్ అవ్వండి, ఇన్కమ్ సంపాదించండి, హెల్త్ సంపాదించుకోండి. హెల్త్ అండ్ వెల్త్ సూపర్ క్యూర్సెల్ ప్రోగ్రామ్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలనుందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఇట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూసుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకుపోయి డస్ట్ బిల్ కార్డ్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కార్ వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం, ఏం కారు. ఒక వ్యక్తి దిగాడు,
బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక పర్సన్, దాన్ని డస్ట్బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానంగా ఇంప్లిమెంట్ చేస్తారో ఆ విధానంగా మీరు సక్సెస్ అవుతారు.